నా దగ్గర నా బట్టలన్నీ సగానికి సగం నేను సన్నగా అయిన తర్వాత వేసుకుందామని దాచిపెట్టినవే ఎక్కువుంటాయి. కరెంట్‌లీ వేసుకునే దానికంటే. అయితే ఇవన్నీ నా డెలివరీకి ముందు బట్టలు. డెలివరీ తర్వాత అసలు ఇవి పడతాయా? లేవా? ఇవి ఏంటి అని వీటి జోలికి కూడా ఎళ్ళలేదు. అవన్నీ సర్దుకునేసరికి 1 అవర్ పైనే అయిపోయింది. ఐరా తల్లి గుడ్ ఆఫ్టర్‌నూన్. మా పాప లేచిన వెంటనే ఎవరో ఒకరు కళ్ళ ముందర అలా ప్రత్యక్షం అయిపోవాలి. ఎవ్వరు కనపడకపోతే ఇల్లు మొత్తం పీకి పందిరేస్తది. ఎవరో కొట్టినట్టు ఏడ్చేస్తది. అందుకే అది నిద్ర లేవగానే దాని అరుపు వినిపిస్తే మా పనులన్నీ ఎక్కడివక్కడ ఆపేసి ఫస్ట్ దీని దగ్గరకొచ్చి కూర్చుంటాం. ఐరా పుట్టింది జాన్ 22 ఈ జూన్ 22కి 5 మంత్స్ కంప్లీట్ అయిపోతాయి అప్పుడే. అస్సలు నేను నమ్మలేకున్నాను. 5 మంత్స్ అయిపోయింది. ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను? ఎప్పుడు డెలివరీ అయింది? అప్పుడే నా చిట్టి తల్లికి ఆరో నెల అంటే అస్సలు నమ్మలేకపోతున్నా. ఎప్పుడైనా మా మహిబాబుకి షాపింగ్ చేసేటప్పుడు చిన్ని చిన్ని ఫ్రాక్స్ అలా పిల్లలవి చూస్తున్నప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. నాకు పాప లేదే అని ఎంత మేనిఫెస్ట్ చేశానో నేను. నాకు పాప కావాలి, పాప కావాలని. అనుకున్నట్టే పాప పుట్టింది. డెలివరీ టైంలో డాక్టర్ మీకు బేబీ గర్ల్ అని చెప్పగానే ఆ సి సెక్షన్ టైంలోనే గట్టిగా అరిచేశాను నేను. ఇంక మేము ఆడుకొని కాస్త టైమ్ స్పెండ్ చేశాక మా బాబు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. వస్తూ వస్తూ ఈ గన్ తెచ్చుకున్నాడు. ఈ గన్ వాళ్ళ అన్న ఆడుకోవడం చూసి నాకు కావాలి ఈ గన్ అన్నట్టు మీదికి దూకేస్తుంది. అందుకే వాళ్ళ నాన్న చేతికిచ్చాడు. వీడు ఆడుకోవడం ఏమో గాని ఎక్కడ ఆ టీవీ పగలగొట్టేస్తాడో అనిపిస్తది వీడి ఆటలతో. మా ఆయనకి ఐరన్ ఇచ్చేటప్పుడు డైపర్ వేయకుండా ఇచ్చాను. కాస్త డైపర్ ఫ్రీ టైం పెడదామని. మొత్తం వాళ్ళ నాన్న షర్ట్, సోఫా అంతా పెంట పెంట చేసేసింది. ఐరా చూడండి ఎలా చూస్తుందో. మళ్ళీ సోఫా స్మెల్ రాకుండా అదంతా క్లీనింగ్‌కే టైం పట్టింది. దట్స్ ఫర్ ద మినీ వ్లాగ్. మనం మళ్ళీ ఇంకో వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.